నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు. తర్వాత వచ్చిన ఎద్దుకు చూడండి, ఈ ప్రపంచములో బుద్ధి జ్ఞానం ఉన్న మనిషికి తప్ప మిగతా అన్నిటికీ దేవుడు అంటే తెలుసు, దేవుని విలువ తెలుసు, వాడికి జ్ఞానం లేకపోయినా. ఏమంటూ ఉన్నది వాక్యము? ఆ ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను, గాడిదకు తన యజమానుడు ఎక్కడ గడ్డి వేయునో, కానీ నా ప్రజలకు నా బిడ్డలకు ఏమి. అదే కదా మనం పాడతాం, ఒక పాట పాడతాం. ఏమని పాడతాం? సముద్రయాత్ర చేస్తున్న సీయోను సంచారి, అది కాదు, ఇంకో పాట ఏదో ఉందమ్మా. నా ప్రజలే నన్ను మర్చిపోయారని, ఆకాశమా వినుడు, భూమియు ఆలకించుడు, కనిపించిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు. ఈ రోజుల్లో అదే కదా జరుగుతుంది. కనీ పెంచిన మన బిడ్డలే మన మీద తిరగబడుతూ ఉన్నారు. ఇక మానవులం దేవుని మీద ఎన్నిసార్లు మనం తిరగబడి ఉంటాం మన ఆలోచనలో. మాకేం చేశాడులే, మాకేమి ఇచ్చాడులే, ఇదిగో ఇలాంటి బిడ్డల్ని ఇచ్చాడు, ఇలాంటి సంతానాన్ని ఇచ్చాడంట. అందరికి దేవుడు ఒకే విధమైన సంతానాన్ని ఇస్తారు, అందరికి ఒకే విధమైనటువంటి బిడ్డలను ఇస్తారు. వారిని పెంచుకునే తత్వములో నీ కుటుంబము నీ బిడ్డలు ఆధారపడతారు. అంతేకాని ఆ దేవుడు కొంతమందికి ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఉండదు. అందరికి ఇచ్చేది ఇదే. అందరికి ఒకే తలకాయ, 2 కళ్ళు, 2 చెవులు, ఒకే నాలుక. కారణం తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని, మంచిని చూడమని. మనం ఏం చేస్తున్నాం? దానికి ఆపోజిట్ చేస్తాం, దానికి వ్యతిరేకం చేస్తాం. వినడం తక్కువ, చెప్పటం ఎక్కువ, డాంబికాలు ఎక్కువ.